దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు మరి వాక్య సందేశాలు వస్తూ ఉన్నాయి. మీరందరూ యూట్యూబ్లో వినండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాకుండా టెక్స్ట్ మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి, చదవండి. వాటి ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడి బలపరుస్తాడు. మరి మీరు మాత్రమే కాదు, అనేకులకి ఈ సందేశాలను పరిచయం చేయండి. వారు వింటారు, చదువుతారు. వారు బలపడితే దేవుడు మొదటిగా మిమ్ములను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో సొలొమోను గురించి మనం చూడగలం. సొలొమోను చక్కటి జ్ఞానవంతుడు. సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానము మరి ఎవ్వరికీ లేదని మనం చెప్పగలం. ఒకసారి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు సొలొమోన్ అంటాడు, నాకు జ్ఞానం దయచేయి నాయనా, రాజ్యాన్ని పరిపాలించుటకు జ్ఞానం దయచేయి, ఎవరితో ఎలాగూ ప్రవర్తించాలో, ఎవరికి ఎలాగూ తీర్పు తీర్చాలో, ఎవరికి ఎలాగూ న్యాయం చేయాలో నాకు జ్ఞానం ఇవ్వండి అని అడుగుతాడు. దేవుడు సొలొమోనును మెచ్చుకుంటాడండి. కారణం ఏంటంటే, ఏం కావాలో అడుగు అని అడిగినప్పుడు, దేవుడే అడిగినప్పుడు చాలామంది మాకు ఇల్లు కావాలండి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. మాకు డబ్బులు కావాలండి, అప్పులు తీర్చండి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. మాకు అది కావాలండి, ఇది కావాలండి, అది చేయండి దేవుడా, ఇది చేయండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఐశ్వర్యం ఇవ్వండి, బంగారం ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ సొలొమోను మాత్రం జ్ఞానాన్ని అడిగాడు. అందుకు దేవుడు మెచ్చుకున్నాడు. సొలొమోను జ్ఞానాన్ని అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. సొలొమోనుని బహుగా ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, సొలొమోను చేత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా కట్టిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సొలొమోను జ్ఞానాన్ని చూచి అనేకులు విభ్రాంతి నొందిపోతారండి. సొలొమోను జ్ఞానాన్ని చూచుటకు షేబా దేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి వస్తుందండి. ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత ప్రావీణ్యం కలిగిన వాడు అని సొలొమోనుని ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అంత జ్ఞానం కలిగిన వాడు చివరికి జ్ఞానహీనుడిగా మారిపోయాడండి. జ్ఞానహీనుడిగా మారిపోయి దేవునికి అవిధేయత చూపి, దేవునికి లోబడకుండా దేవుని మాటను తృణీకరించి జీవితంలో శాపాన్ని చివరి దశలో పొందుకున్నాడు. మంచి జ్ఞానవంతుడే, కానీ తన జ్ఞానము తన శరీరేచ్ఛలను జయించలేకపోయింది. తన జ్ఞానము పాపము చేయనివ్వకుండా అడ్డుపడలేకపోయింది. తన జ్ఞానము తన హృదయాన్ని కాపాడలేకపోయింది. తన జ్ఞానమే తన హృదయాన్ని త్రిప్పుకొనకుండా కాపాడలేకపోయింది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. చూసారా, సొలొమోను తన హృదయాన్ని భార్యలు విగ్రహాల తట్టు త్రిప్పివేశాయి. దానికంటే పై వచనంలో 2వ వచనం, కామాతురత గలవాడి వారిని ఉంచుకొనుచు వచ్చాను. విశ్వాసులకి అవిశ్వాసులకి పొత్తు లేదండి. విశ్వాసులకి అవిశ్వాసులకి సాంగత్యం ఉండకూడదండి. విశ్వాసులకి అవిశ్వాసులకి సహవాసం ఉండకూడదండి. వారిని వివాహం చేసుకోకూడదు.
కానీ సొలొమోను వివాహం చేసుకున్నాడు, వారిని ఉంచుకుంటూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానవంతుడు చివరికి అతని భార్యలు అతని హృదయాన్ని దేవతల తట్టు త్రిప్పివేశాయి. దావీదు హృదయంలాగా, దావీదు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సొలొమోను జీవించలేకపోయాడు. సొలొమోను హృదయం దావీదు హృదయం లాగా కాకుండా దేవుని వైపు అవిధేయత కలిగి జీవించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతటి జ్ఞానవంతుడో చివరికి అంత జ్ఞానహీనునిగా మార్చబడి దేవునికి కోపం తెప్పించాడండి. ఈరోజు మేము జ్ఞానవంతులం అనుకుంటున్నారు, కానీ వారి జ్ఞానం చేత వారి జీవితాన్ని కట్టుకోలేకపోతున్నారు. జ్ఞానవంతులం అంటున్నారు, కానీ వారి జ్ఞానం చేత దేవుని సంతోషపెట్టలేకపోతున్నారు. జ్ఞానవంతులము అని చెప్పుకుంటున్నారు, కానీ పాపాన్ని జయించలేకపోతున్నారు. జ్ఞానవంతులం అని చెప్పుకుంటున్నారు, కానీ శరీరాశలను జయించలేకపోతున్నారు. జ్ఞానము మన జీవితాన్ని కట్టేటట్లుగా ఉండాలి. జ్ఞానము మన జీవితాన్ని కాపాడుకునేటట్లు ఉండాలి. జ్ఞానము మన బ్రతుకులకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. కానీ జ్ఞానము మన జీవితాన్ని పాడు చేయకూడదు. జ్ఞానము మన కుటుంబాన్ని శాపముగా మార్చకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అంతటి జ్ఞానవంతుడు అజ్ఞానిగా మారిపోయి పాపంలో పడిపోయాడు. అంతటి జ్ఞానవంతుడు జ్ఞానహీనునిగా మారిపోయి దేవునికి అవిధేయత చూపించాడు. అంతటి జ్ఞానవంతుడు అజ్ఞానిగా మారిపోయి దేవునికి కోపాన్ని తెప్పించాడు. మరి ఈరోజు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం? నేను జ్ఞానిని అని అనుకుంటూనే మురిసిపోతూ అవిధేయతలు జీవిస్తూ ఉన్నామా? నేను జ్ఞానిని అనుకుంటూనే సంబరపడిపోతూ దేవునికి కోపాన్ని తెప్పించే వారిగా ఉన్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. సొలొమోనులాగా మన హృదయం ఎవరి వైపు త్రిప్పాలో ఎవరి వైపు త్రిప్పకూడదో ఆలోచన చేసి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. సొలొమోను చివరికి అజ్ఞానిగా మారిపోయాడండి. అతని హృదయం దేవుని వైపు కాకుండా దేవతల తట్టు తిప్పుకున్నాడండి. ఈరోజు మనకు నేర్పించే ఒక పాఠం ఏమిటంటే, అంత జ్ఞానవంతుడే చివరికి దేవునికి కోపం తెప్పించే అజ్ఞానిగా మారిపోయాడు. మనం ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతకాలో, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయకూడదు మనం గ్రహించాలి. అందుకే ఈ సమయంలో మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో, జ్ఞానులవని చెప్పుకుంటూనే ఏ విషయంలో దేవునికి అవిధేయత చూపిస్తున్నామో ఒకసారి ప్రశ్నించుకొని మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఇదిగో యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. సొలొమోను జ్ఞానవంతుడు చివరికి అజ్ఞానిగా మారిపోయాడు. మా జీవితాల్లో మేము జ్ఞానవంతులు అని చెప్పుకుంటూనే నాయన మీకు అవిధేయత చూపిస్తున్నాం, క్షమించండి నాయన. నీ హృదయం కలిగి ముందుకు సాగే కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.